R5 జోన్ ఇళ్ల స్థలాలు వెనక్కి అయిపోయాయి. ఒకటి వాలంటీర్లు కట్ చేసిండు, ఇంకోటి పెన్షన్లు ఇంటికి పంపిణీ చేసే వాలంటీర్లు కట్ చేయడంతో పాటు రేషన్ బియ్యం ఇంటికి పంపిణీ చేసేదాన్ని కట్ చేసిండు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు R5ని కట్ చేస్తాడట. ఇట్లా ఒక్కొక్కటి కత్తిరించుకుంటూ పోతాడు. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఏదైతే ఎన్ఆర్ఈజిఎస్ ఫీల్డ్ అసిస్టెంట్లు తొలగిస్తారట, ఆశా వర్కర్లని, అంగన్వాడీ కార్యకర్తల్ని మా పార్టీ వాళ్ళని పెట్టుకుంటే తప్ప, లేదంటే రేషన్ షాప్ నామని రేషన్ డీలర్లకు సంబంధించి తగలబెడతామని చెప్పి ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే పై స్థాయిలో తొలగించే కార్యక్రమాలు, కత్తిరించే కార్యక్రమాలు చేస్తాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఆనవాళ్ళు కనపడద్దు. పేద ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన స్కీములు కానీ ఆయన చేసిన మేలులు కనపడొద్దు అనే ఉద్దేశం తెలియదు. కానీ R5 ఇళ్ల స్థలాలు వెనక్కి తీసుకుంటారట. R5 ఇళ్ల స్థలాలు అంటే అమరావతిలో 50,000 మంది పేదలకి ఇళ్ల స్థలాలు పంపిణీ చేసిండు జగన్మోహన్ రెడ్డి. ఆ పేదలకి పంపిణీ చేసిన ఇళ్ల స్థలాలని మళ్ళా వాళ్ళ పేదల పొట్టగొట్టి వెనక్కి తీసుకునే కార్యక్రమం చేస్తాడట. తీసుకొని మీకు వేరే దగ్గర అలాట్ చేస్తా అంటే అది అయ్యేది కాదు, మన్ను కాదు. 50,000 పాటలు ఎక్కడ అలాట్ చేస్తారు? పేద ప్రజలకు ఇచ్చిన 100, 120 గజాల్లో స్థలాన్ని వెనక్కి తీసుకోవడానికి తపన పడుతున్న చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడిదారుల కోసం, పెత్తందారుల కోసం, కంపెనీల కోసం, పరిశ్రమల కోసం ప్రభుత్వ భూమిని కొన్ని వేల ఎకరాలు దారాదత్తం చేశారు వీరి పరిపాలనలో. వెనక తీసుకుంటాయి. అనేక వందల వేల ఎకరాలు కంపెనీల పేరుతోని, పెట్టుబడుల పేరుతోని ప్రైవేటు కంపెనీలకి, ప్రైవేటు వ్యక్తులకు కేటాయించారు మీ పరిపాలనలో. అక్కడ ఏ కార్యకలాపాలు జరగట్లే. ఆ ప్రభుత్వ భూమి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. వాటిని గుంజుకునే ధైర్యం, దమ్ము, సాహసం ఉందా? ఉండదు. కానీ పేద ప్రజల పొట్టగొట్టి పేద ప్రజలకు ఇచ్చిన 100 గజాల స్థలాన్ని, పేద ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన 100 గజాల స్థలాన్ని గుంజుకునే సాహసం చేస్తాను. కానీ పెట్టుబడిదారులు, పెత్తందారుల స్థలాన్ని గుంజుకోవడానికి వాళ్ళకి ఇచ్చిన 1000 ఎకరాలు గుంజుకునే ప్రయత్నం చేయడం ఎందుకు? మీరు పనిచేసేది ఎవరి కోసం? పేద ప్రజల కోసం, పెత్తందారులు, పెట్టుబడిదారుల కోసం. అంటే స్పష్టంగా పెత్తందారులు, పెట్టుబడిదారుల కోసమే అని అర్థమైంది. R5 ఇళ్ల స్థలాలని వెనక్కి తీసుకోవడం అంటే దాని అర్థం అది. దీనిపైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, అంటే పేద ప్రజల కోసమే మనం పనిచేయాలి, పేదలకు సేవ చేయాలి, ప్రజలకు న్యాయం చేయాలి. ఏం న్యాయం చేస్తున్నారు? ఇచ్చిన ఇళ్ల స్థలాలను గుంజుకోవడం న్యాయమా? పేద ప్రజలకి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన 100 గజాల స్థలాలని 50,000 మంది గుంజుకోవటం, వాళ్ళ నోటికాడి కూడిని గుంజుకోవటం న్యాయం అయిద్దా? అది పేద ప్రజలకు సేవ అయిద్దా? కాదు కదా. దీనిపైన పవన్ కళ్యాణ్ కూడా స్పందించే పరిస్థితి ఇది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది. ఒక్కొక్కటి కత్తిరించే కార్యక్రమం, వెనక తీసుకునే కార్యక్రమం చేస్తుండు.